Hey guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2024 సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో వీడియో చేయడానికి అయితే కొంచెం లేట్ అయింది. సో నేను ఇంటికి వచ్చాను. సో కొంచెం బిజీ ఉండే, అందువల్ల వీడియో అయితే చేయలేకపోయాను. సో ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్ వెబ్ ఆప్షన్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అట్లనే వెబ్ ఆప్షన్స్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలనే దానిపై నేను ఫుల్ డీటెయిల్గా అయితే వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ మనకి ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి యూనివర్సిటీ వైజ్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, అట్లనే మీ కేటగిరీ, మీ ర్యాంకు, మీరు ఎంచుకున్న కోర్సు బట్టి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, అట్లనే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తే మనకి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఎందుకంటే పీజీ సెట్లో నేను ఇంకా అప్డేట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇది నా రిక్వెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇది నాకు చాలా బూస్టప్గా ఉంటుంది. ప్రతి వీడియోకి కూడా నేను అడుగుతున్నాను. సో చాలా మంది వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి తప్ప సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. నా నుంచి వచ్చే ఒకే ఒక రిక్వెస్ట్, మీకు ఏదైనా ఉందంటే అది సబ్స్క్రైబ్ చేసుకోవడమే. మనం వెబ్ ఆప్షన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో వెబ్ ఆప్షన్స్లో మనకి ప్రతి యూనివర్సిటీ, ప్రతి ప్రైవేట్ కాలేజ్లో కూడా మనకి సీట్స్ అనేవి డిక్లేర్ చేస్తారు. లైక్ ఇన్ని సీట్స్ దీనికని, ఇన్ని సీట్స్ దీనికని. యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్టింగ్, అట్లనే పేమెంట్ సీట్స్, ఇట్లా 3 కేటగిరీస్ వైజ్ అయితే మనకి సీట్స్ అయితే 4 కేటగిరీస్ వైజ్ మన సీట్స్ అయితే డివైడ్ చేశారు. సో ఇక్కడ మన రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ అనేవి మనకి గవర్నమెంట్ కోటా, లైక్ గవర్నమెంట్ కోటా అని అర్థం. ఎవరైతే స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ ఉన్నారో, లైక్ ఎవరికైతే జగనన్న విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఎవరికైతే ఉందో ఎలిజిబుల్, వాళ్ళకి రెగ్యులర్లో కానీ సెల్ఫ్ ఫైనాన్స్లో కానీ సీట్ వచ్చినట్లయితే వాళ్ళ కాలేజ్కి మనీ ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. అదే ఎవరైతే స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ ఉండరో వాళ్ళకి రెగ్యులర్లో వచ్చినా సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చినా సరే వాళ్ళు తప్పకుండా అయితే కాలేజీకి మనీ పే చేయాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. లైక్ మనకి 29 ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయమని ఇచ్చారు కదా, ఆ టైంలోనే మీకు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్లో ఎంతైతే మనీ చూపించిందో ఆ మనీ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇదనమాట రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే. అట్లనే మేనేజ్మెంట్ కోటా, అట్లనే పేమెంట్ కోటా చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉంటుందంటే మేనేజ్మెంట్ అండ్ పేమెంట్ కోటా. సో ఎవరైతే మేనేజ్మెంట్, లైక్ సెల్ఫ్ సపోర్టింగ్ అని, పిఏ అని ఉంటుంది పేమెంట్. సో ఎవరైతే దీనిపైన వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో, లైక్ మాకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది బట్ మేము యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నాం, లేదంటే మా యూనివర్సిటీస్లోనే చేద్దాం అనుకున్నాం అనుకున్న వాళ్ళు, సో ఏం చేస్తారంటే మీరు పేమెంట్ సీట్స్ లేదా సెల్ఫ్ సపోర్టింగ్ సీట్స్ అయితే పెడతారు కదా. సో వాళ్ళకి స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉన్నారు, ప్రీవియస్లీ వాళ్ళు డిగ్రీ చేసేటప్పుడు స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉన్నారు. బట్ ఇప్పుడు పేమెంట్ సీట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మేనేజ్మెంట్ కోటా కింద వెళ్ళిపోతారు. సో మీకు ఎటువంటి స్కాలర్షిప్స్ అనేవి రావండి. ఎవరైతే సెల్ఫ్ సపోర్టింగ్ పేమెంట్ సీట్స్ పెట్టుకుంటారో వాళ్ళకి ఎటువంటి స్కాలర్షిప్స్ అనేవి రావు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు రెగ్యులర్లో వచ్చిన, సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చినా, సెల్ఫ్ సపోర్టింగ్లో వచ్చినా సరే టోటల్గా మనీ అయితే మీరే పే చేయాల్సి ఉంటుందండి. గవర్నమెంట్ నుంచి ఒక సింగిల్ రూపీ కూడా మీకైతే రాదు. ఏదైతే సెమిస్టర్ ఫీజు కావచ్చు, కాలేజ్ ఫీజు కావచ్చు, టోటల్గా అన్నీ కూడా మీరే పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి సెల్ఫ్ సపోర్టింగ్ అండ్ పేమెంట్ సీట్స్ వల్ల ప్రాబ్లం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో చాలా మందికి సెల్ఫ్ సపోర్టింగ్ పేమెంట్ సీట్స్ అంటే అర్థం తెలియట్లేదు. లాస్ట్లో ఎస్ఎస్ అని ఉంటుంది, అది సెల్ఫ్ సపోర్టింగ్ అని అర్థం. లాస్ట్లో పిఏ అని ఉంటుంది, అది పేమెంట్ సీట్స్ అని అర్థం. 2 సీట్లకి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి. రెగ్యులర్కి, సెల్ఫ్ ఫైనాన్స్కి, సెల్ఫ్ సపోర్టింగ్కి, పేమెంట్ సీట్స్కి ఒక క్లారిటీ ఉండాలి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు, అదైతే గుర్తుపెట్టుకోండి. అట్లనే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నాకు చాలా మంది ఇన్స్టాలో మెసేజ్ చేశారు, అందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, అందుకే వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే నాకు మెసేజ్ పెట్టారో వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియో అయితే ఒకసారి చూడండి. సో ఈ వీడియోలో నేను క్లారిటీగా మీకు చెప్తాను. లైక్ మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్లో మాత్రమే యూనివర్సిటీ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకు ఎంత పెద్ద ర్యాంక్ రావని తర్వాత విషయం, ఫస్ట్ అయితే రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఇవ్వండి. దాని తర్వాత మీకు ఇంకా నమ్మకం లేదు, నాకు ఈ ర్యాంక్కి యూనివర్సిటీలో అయితే పక్కా సీట్ రాదు, బట్ నేను యూనివర్సిటీలో చదవదాం అనుకుంటున్నాను, యూనివర్సిటీలో ఎంఎస్సీ కంప్లీట్ చేద్దాం అనుకుంటే మాత్రం సెల్ఫ్ సపోర్టింగ్ పేమెంట్ సీట్స్ అయితే పెట్టుకోండి. సో ఈ సెల్ఫ్ సపోర్టింగ్ పేమెంట్ సీట్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ ర్యాంక్ ఉన్నా సరే సో సీట్స్ అయితే కన్సిడర్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నాకు ఇన్స్టాలో చాలామంది మెసేజ్ చేశారు మనం ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలని. ఒక క్లారిటీగా చెప్తున్నాను చూడండి. మీకు వచ్చిన ర్యాంక్కి యూనివర్సిటీలో లేదా కాలేజీలో సీట్స్ వస్తాయని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అయితే రెగ్యులర్ సీట్స్ అన్నీ అప్లై చేయండి, యూనివర్సిటీ అయినా కాలేజెస్ అయినా. తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ అయితే అప్లై చేయండి. దాని తర్వాత లైక్ అబౌవ్ 2000 ఉంది మాకు పక్కా రాదు అని అనుకునే వాళ్ళు మాత్రమే మీరైతే ఆప్షన్కి వెళ్ళండి సెల్ఫ్ సపోర్టింగ్కి. అది కూడా ఎవరంటే ఓబీసీ, అట్లనే
ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే అబౌవ్ 2000 ఉంటే మాత్రం మీ పక్క సెల్ఫ్ సపోర్టింగ్లోనే సీట్ వస్తుంది. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మాత్రం మనకి 2000 ఉన్నా సరే కొన్ని యూనివర్సిటీస్లో మనకైతే సీట్స్ వస్తాయి. మీరు ఏదైతే కోర్స్ అనుకుంటున్నారో కొన్ని యూనివర్సిటీస్లో 2000 అబవ్ ఉన్నా కూడా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎవరికి? అది కూడా ఓన్లీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. మిగతా రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీకు 2000 అబవ్ ర్యాంక్ వచ్చినట్లయితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అన్ని రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత లాస్ట్ ఆప్షన్ కింద ఒక 2-3 ఆప్షన్స్ 2-3 యూనివర్సిటీస్లో సెల్ఫ్ సపోర్టింగ్ అయితే పెట్టండి. సో మీ ఆప్షన్స్కి ఒకవేళ మీరు పెట్టిన ఆప్షన్స్కి లైక్ మీరు ఎలిజిబులే ఉన్నారు, మీకు రెగ్యులర్లోనే మీకు సెల్ఫ్ ఫైనాన్స్లోనే సీట్ వస్తుంది, సో సెల్ఫ్ సపోర్టింగ్ అవసరం లేదు అనుకుంటే వాళ్ళు ఇచ్చేస్తారు. సో సీట్ డిక్లరేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే మనకి రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్టింగ్ మనం పెట్టుకున్న తర్వాత ప్రిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అదొకటి. మీ కేటగిరీ చూస్తారు అదొకటి, అట్లానే రిజర్వేషన్ చూస్తారు అదొకటి. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మాత్రమే మీకు సీట్ అనేది డిక్లేర్ చేస్తారు. సో చాలా మంది అడుగుతున్నారు, బ్రో ఇప్పుడు నేనైతే నాకు 140 ర్యాంక్ వచ్చింది, నేనైతే ఏయూ రెగ్యులర్ పెట్టుకున్నాను, దాని తర్వాత ఏమో ఏఎన్యూ రెగ్యులర్ పెట్టుకున్నాను, ఎస్వియూ రెగ్యులర్ పెట్టుకున్నాను, లాస్ట్ ఆప్షన్ కింద ఏదో గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకున్నాను, ఇప్పుడు నాకు లాస్ట్ ఆప్షనే చూస్ చేస్తారంటే అలా ఏమి ఉండదండి. మీకు వచ్చిన ర్యాంక్కి మీ కేటగిరీకి ఏదైతే మ్యాచ్ అవుతుందో, లైక్ ఏయూ మ్యాచ్ అవుతుందంటే ఏయూనే ఇస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్సే తీసుకుంటారు. లేదు మీకు వచ్చిన ర్యాంక్కి సెకండ్ ప్రిఫరెన్స్లోనే సీట్ వస్తుందంటే సెకండ్ ప్రిఫరెన్సే తీసుకుంటారు. లేదు అనుకుంటే థర్డ్ ప్రిఫరెన్స్, అట్లా ఉంటుంది తప్ప మీరు లాస్ట్ ఆప్షన్ ఏది పెట్టారో లైక్ లాస్ట్ ఆప్షన్ పేమెంట్ సీట్ పెట్టారని పేమెంట్ సీట్స్ అయితే అలా ఏమి ఇవ్వరండి. మీ ప్రిఫరెన్స్, మీ కేటగిరీ, మీ రిజర్వేషన్ బట్టి మాత్రమే సీట్ డిక్లరేషన్ అనేది జరుగుతుంది తప్ప మీరు పెట్టుకునే ప్రిఫరెన్స్ ఒక్కదానిపైన బేస్ చేసుకుని అయితే మీకు సీట్ డిక్లరేషన్ అనేది జరగదు. సో ఇప్పుడు నాకు పెట్టిన చాలా మంది మెసేజెస్లో నేను చూసింది ఏంటంటే వాళ్ళందరికీ వచ్చిన డౌట్ ఇదే. సో బ్రో మేము ఇలా పెట్టుకున్నాం, ఇప్పుడు మాకు లాస్ట్ ఆప్షనే కన్సిడర్ చేస్తారంటే అలా ఏమి ఉండదండి. సో ఇప్పుడు చెప్పాను కదా, ఇవన్నీ కేటగిరీస్ని కంబైన్ చేసుకొని వాళ్ళ తర్వాత అనేది రిజల్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ల్యాప్టాప్ ఆన్ చేయలేకపోతున్నాను, సో అందుకే వీడియో ముందుకు వచ్చి అయితే చేస్తున్నాను అనమాట. మీకు అక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేశారు అనుకోండి యాడ్ అయిపోతుంది. సో మీరు ప్రిఫరెన్స్ మార్చుకుందాం అనుకుంటే యారో మార్క్స్ ఉంటాయి రైట్ సైడ్లో 1 2 3 4 5 6 అని, లైక్ యారో మార్క్స్లో బట్టి మీరు మార్చుకోవచ్చు అనమాట ప్రిఫరెన్స్ అనేది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం చూసుకోండి మీకు వచ్చిన ర్యాంక్కి మీ కేటగిరీకి ఏ ఆప్షన్స్ పెట్టుకుంటే బెటర్ అనేది అయితే మీరు చూసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే మీరైతే ఒక పేపర్ పైన మీరు ఏదైతే యూనివర్సిటీస్లో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఆర్డర్ వైజ్ పెడదాం అనుకుంటున్నారో అదైతే ముందు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ మీరు ల్యాప్టాప్ ఆర్ పీసీలోకి వెళ్ళి అప్పుడైతే యూనివర్సిటీ వైజ్ ప్రిఫరెన్స్ ఎలా అయితే మీరు పేపర్లో రాసుకున్నారో అలా పెట్టుకుంటే బెటర్. ఎందువల్ల అంటే మీకు చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతారు, చాలా మంది వెబ్ ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అయితే అవుతారనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ముందు మీరు ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఏం చేయాలంటే ఒక పేపర్ పైన రాసుకోండి. మేము ఇలా ఆర్డర్ ఇద్దాం అనుకున్న వాళ్ళు ఇలా పేపర్ పైన రాసుకోండి. వన్స్ పేపర్ పైన రాసుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఎందుకంటే మీకు వెబ్ ఆప్షన్స్లో చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది చాలా మందికి, రెగ్యులర్ ఏంటి, సెల్ఫ్ ఫైనాన్స్ ఏంటి, సెల్ఫ్ సపోర్టింగ్ ఏంటి, అసలు ఎవరికి ఏం తెలియట్లేదు. సో అందుకనే చెప్తున్నాను, వీలైనంత వరకు పేపర్ పైన రాసుకొని అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అట్లానే వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో చాలా మంది అడుగుతున్నారు అదర్ స్టేట్స్ వాళ్ళకి స్కాలర్షిప్స్ వస్తాయని. అదర్ స్టేట్స్ వాళ్ళకి స్కాలర్షిప్స్ అయితే రావండి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఏపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్షిప్స్ కానీ స్కీమ్స్ కానీ వర్తిస్తాయి. మిగతా వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ అయితే రావు, అదైతే గుర్తుపెట్టుకోండి. అదర్ స్టేట్స్ వాళ్ళకి రెగ్యులర్లో వచ్చినా సరే ఎంతైతే ఫీజు అయితే ఉందో ఆ ఫీజు అయితే పే చేయాలి. సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చినా, సెల్ఫ్ సపోర్టింగ్ వచ్చినా, పేమెంట్ షీట్ వచ్చినా సరే సేమ్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది అక్కడ ఎంతైతే ఇచ్చారో, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ వెబ్ ఆప్షన్ సంబంధించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. సో ఈ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. నేను ఇన్స్టాగ్రామ్లో అయితే యాక్టివ్గా ఉన్నాను. మెసేజ్ రావడం కొంచెం లేట్ అవుతుంది, అదైతే దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి. నేను కొంచెం ఇంటికి వచ్చాను, వర్క్స్లో ఉండే. వీలైనంత వరకు ఈరోజు అయితే అందరికీ కూడా రిప్లైలు అయితే వస్తాయి. అట్లానే మీరు నాకు మెసేజ్ పెట్టేటప్పుడు వెబ్ ఆప్షన్స్ కోసం మీరు ఫస్ట్ మీ ర్యాంక్ పెట్టండి, మీ కేటగిరీ పెట్టండి. దాని తర్వాత మీరు ఏదైతే యూనివర్సిటీ ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ యొక్క లిస్ట్ అనేది నాకు పెట్టండి. దాన్ని బట్టి మాత్రమే నేనైతే మీకు వెబ్ ఆప్షన్స్ అయితే సజెస్ట్ చేయగలను. బ్రో నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు సజెషన్ చెప్పండి అంటే నేను చెప్పలేను. సో ఎందుకంటే లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి, నేను అవన్నీ చెప్పలేను కాబట్టి. సో మీరు ఏదైతే ఆర్డర్ అనుకుంటున్నారో ఆర్డర్ నాకు మెసేజ్ పెడితే సో దానిలో ఏమైనా మాడిఫై చేసి మీకు చెప్తాను, అంతేగాని సో ఈసారి నుంచి ఎవరైనా మెసేజ్ పెడదాం అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత
సో ఈ మోడిఫికేషన్ అనేది నేను చేస్తాను. ఫస్ట్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి యూనివర్సిటీస్ అనేవి. అట్లనే దానిలో ఏమైనా యూనివర్సిటీస్ డిలీట్ చేయాలా, లైక్ పేమెంట్ షీట్స్ ఏమైనా పెట్టారో అవన్నీ చూసుకొని సో ఎక్కడైతే యాడ్ చేయాలో అవి యాడ్ చేద్దాం, ఎక్కడైతే డిలీట్ చేయాలో అవి చేద్దాం. సో ఇది అయితే గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే నాకు చాలా మంది వచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, బ్రో నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఏ యూనివర్సిటీలో పెట్టాలని డైరెక్ట్గా సింపుల్గా అడిగేస్తున్నారు. అది చాలా కష్టం అండి, నేను చెప్పలేను. సో అందుకనే మీ ర్యాంక్, మీ కేటగిరీ, మీకు రీజన్ ఏంటి, ఏయూ రీజనా, ఎస్వియూ రీజనా, అట్లానే మీరు ఏదైతే కాలేజ్ ఫస్ట్ అనుకుంటున్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ కాలేజ్ అనుకుంటున్నారు, ఇట్లా ఒక లిస్ట్ రాసి అయితే నాకు ఒక ఫోటో తీసి పంపించండి. సో ఫోటో తీసి పంపిస్తే నేనేం చేస్తానంటే అది అనాలిసిస్ చేసి మీకు ఏ యూనివర్సిటీ బెస్టో, ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుందో దానిపైన అయితే నేను క్లియర్గా ఒక వీడియో అయితే క్లియర్గా అయితే మీకు చెప్పగలను. అర్థమైందా? సో ప్లీజ్ ఎవరైతే ప్రజెంట్ వీడియో చూస్తున్నారో, మెసేజ్ పెడదాం అనుకుంటున్నారో తప్పకుండా వచ్చి సో ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అయితే నాకు సింపుల్గా ఉంటుంది, మీకు ఇంకా సింపుల్గా ఉంటుంది. ఓకేనా? సో ఇదేనమాట టోటల్గా ఈ వీడియో అయితే. సో ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కాకుండా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వచ్చి అయితే నాకు మెసేజ్ చేయండి ప్లీజ్ అబ్బా. ఎందుకంటే కామెంట్ సెక్షన్ నేను మోస్ట్లీ రాలేకపోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో అయితే అట్లీస్ట్ యాక్టివ్ ఉంటా, కామెంట్ సెక్షన్లో నీకు రాను. సో అందుకని ఇన్స్టాగ్రామ్లో వచ్చి నాకు మెసేజ్ చేయండి. మెసేజ్కి రిప్లై లేట్ వస్తుందేమో కానీ డెఫినెట్లీ అయితే రిప్లై ఇచ్చేస్తాను నేను. మనకి రేపటి వరకు వెబ్ ఆప్షన్స్కి అయితే టైం ఉంది. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో రేపు 12 o'clock వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అట్లీస్ట్ మనకి 10 minutes చాలు అంతే, అంతకన్నా ఎక్కువ కూడా అవసరం లేదు. సో అందుకని ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఇంకా వెబ్ ఆప్షన్ పెట్టిన వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ అయితే వస్తుంది. క్లారిటీ వచ్చాక నాకు అప్పుడైతే మెసేజ్ చేయండి, బ్రో ఇది నేను అనుకుంటున్నాను, దీనిలో ఏమైనా మోడిఫికేషన్ చేయాలా వద్దనేది. సో దాన్ని బట్టి అయితే నేను డిసైడ్ చేసి అయితే చెప్తాను. ఓకేనా? సో ఇదన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై.